అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు భారీ శుభవార్త, కీలక ప్రకటన. కొత్త జీతాలు, పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జూలై నెల చాలా ముఖ్యమైనది. డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు ఈ నెలలోనే ఉద్యోగులకు అందిస్తూ ఉంటారు. అందువల్ల ఉద్యోగుల జీతం జూలైలో గణనీయమైన వృద్ధిని సాధిస్తాయి. ప్రభుత్వం జనవరిలో ఈ ప్రోత్సాహకాలను పెంచింది. అలాగే జూలైలో వాటిని మళ్లీ పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వం జనవరిలో డిఎన్ఎస్ అలవెన్స్ను 4% నుంచి 50%కి పెంచింది. జూలైలో కూడా వృద్ధిని ఇదే శాతం పెంచే అవకాశం ఉందని వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిఏ గురించి వివరాలు అయితే తెలుసుకుందాం. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ బత్యం పెంపుతో తాము సంపాదించే లాభాలను, మార్జిన్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఉదాహరణకు బేసిక్ జీతం 50,000 అయితే డిఎన్ఎస్ అలవెన్స్ 4% అంటే 2,000 పెరుగుతుంది. ఉద్యోగులు తమ జూలై జీతంలో డిఎన్ఎస్ అలవెన్స్ రూపంలో 2,000 పెరుగుదలను ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలో జీతాల పెంపుదల సాధారణంగా 3 to 4% ఉంటుంది. ఈ సంఖ్య ప్రతిపాదికగా పరిగణిస్తే అప్పుడు 3% పెరుగుదల ఉండవచ్చు. ఉదాహరణ ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒకరి మూల వేతనం 50,000 రూపాయలు అయితే దాన్ని 3% ఇంక్రిమెంట్తో 1,500 పెంచుతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ జూలై జీతంలో ఇంక్రిమెంట్గా 1,500 రూపాయల ప్రయోజనం పొందవచ్చు. ఆల్ ఇండియా సిపిఐ ఐడబ్ల్యూకి సంబంధించి 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డిఆర్ పెంపు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీలో అలవెన్స్లను సవరించినప్పటికీ నిర్ణయం సాధారణంగా మార్చి, సెప్టెంబర్, అక్టోబర్లో ప్రకటిస్తారు. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం డిఆర్ లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించింది. హౌస్ రెంటల్ అలవెన్స్. ఈ డిఆర్ఎస్ అలవెన్స్ జీతం పెంపుతో పాటుగా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా ఉంది. ఇది అద్దె వసతికి అయ్యే ఖర్చుల కోసం యజమాని అందించే ఉద్యోగి జీతంలో ఒక భాగంగా ఉంటుంది. అతను లేదా ఆమె అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటే మాత్రమే హెచ్ఆర్ఏ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.